హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు నక్క నవీన్. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలను మనం తెలుసుకోబోతున్నాం. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఈ విధంగా ఈనాడు పేపర్లోని ప్రతి అంశానికి సంబంధించిన రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ విషయాల గురించి మీకు కూలంకషంగా చర్చించడం అనేది జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు ఈరోజు చూస్తున్నాం. మనం 16వ తారీఖు 5వ నెల 2021 ఆదివారం నాటి సంచికని ఇక్కడ మనం చూస్తున్నాం. కేరళ కకలావికలం, భారీ వర్షాలతో తీవ్ర నష్టం, ఉప్పొంగుతున్న సముద్రం, ఆనకట్టల గేట్ల ఎత్తివేత, ఎల్లుండి పోర్బందర్ సమీపంలో తీరాన్ని దాటనున్న తౌక్టే యంత్రాంగం అప్రమత్తం. చూడండి, ఇక్కడ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారడంతో శనివారం కేరళ కకావికలమైంది. తౌక్టే తుఫాన్ ప్రభావంగా ఈదురుగాలులు వీచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర జిల్లాలైన మల్లాపురం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గఢ్లో తీవ్రత అధికంగా ఉంది. కొన్ని జిల్లాల్లోనూ ప్రభావం కనిపించింది. తీర ప్రాంతాల్లో సముద్రం ఆకస్మికంగా ముందుకు రావడంతో జనజీవనం స్తంభించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపోవడంతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన నదులైన మీనాచిల్, అచన్కోవిల్, మణిమాలల్లో నీటి ప్రవాహం పెరుగుతుంది. సో అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తుఫాను తౌక్టే తుఫానుగా మారి కేరళను బాగా ఇబ్బంది పెడుతుందని ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ పారదర్శకంగా పాజిటివ్ గణాంకాలు, కేసుల వాస్తవిక సంఖ్యను వెల్లడించేలా రాష్ట్రాలను ప్రోత్సహించండి. కరోనాపై సమీక్షలో అధికారులకు ప్రధాని మోదీ సూచన. దానికి సంబంధించిన అంశాలను 12వ పేజీలో మనం తెలుసుకుంటాం. అంగారకుడిపై రోవర్ ఊహాచిత్రం, అరుణగ్రహంపై చైనా ముద్ర. అంగారకుడిపై తొలిసారి దిగిన డ్రాగన్ రోవర్ ఆ ఘనత సాధించిన రెండవ దేశంగా గుర్తింపు. సో అరుణగ్రహంపై రోవర్ను ప్రయోగించినటువంటి చైనా తనదైన ముద్ర వేసుకుంది. అక్కడ చైనా రోవర్ అక్కడ దిగిందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం మనం. 12వ పేజీలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మళ్ళీ తెలుసుకుందాం. బ్లాక్ ఫంగస్పై సర్కారు అప్రమత్తం. చికిత్సకు కోటి ఈఎన్టీలో నోడల్ కేంద్రం. కోవిడ్ సమయంలో వ్యాధి సోకితే గాంధీలో చికిత్స. ప్రైవేట్ ఆసుపత్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు. ఏమిటి వ్యాధి, ఎలా వస్తుంది, దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా ఉధృతి కాలంలో ఇలాంటి మరికొత్త సమస్య రావడం అనేది చాలా ఇబ్బందికరం కాబట్టి ఇక్కడ ఒకసారి దానికి సంబంధించిన విషయాన్ని చూడండి. మ్యూకర్ మైసోసిస్నే సాధారణ పరిభాషలో బ్లాక్ ఫంగస్ అంటారు. ఇదొక ఫంగల్ ఇన్ఫెక్షన్. కరోనా కారణంగా ఈ ఫంగస్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను వాడటంతో పాటు డయాబెటీస్ ఉన్న వారిలో ఇది ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ అంతకుముందే డయాబెటీస్, కిడ్నీ, గుండె వైఫల్యాలు, క్యాన్సర్తో బాధపడుతూ కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్ళలో ఎక్కువగా కనిపించినట్లు చెప్పారు. దీనిని త్వరగా గుర్తించడం చాలా ముఖ్యమన్నారు. కళ్ళు లేదా చెంపల్లో వాపు, ముక్కుల్లో అడ్డంకి, నల్లటి పొక్కులు లాంటివి కనిపిస్తే వెంటనే బయోప్సీకి పంపించి యాంటీఫంగల్ థెరపీ చేయాలని సూచిస్తున్నారు. సో దాదాపు ఇవి ఇతర వ్యాధుల ఉన్న వాళ్ళకు మాత్రమే వ్యాపిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. డయాబెటీస్, కిడ్నీ, గుండె వైఫల్యాలు మరియు క్యాన్సర్తో బాధపడుతున్నవారు మరియు కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కోలుకున్నా వదలట్లేదా? కరోనాను జయించిన బాధితుల కష్టాలు పూర్తిగా తొలిపోవడం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొంది నెగిటివ్ వచ్చాక ఇంటికి చేరుకున్న వారి అనేక సమస్యలు వేధిస్తున్నాయి. సుమారు 5 నుంచి 10% మందిలో జ్వరం, తీవ్రమైన దగ్గు, ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి, ఆయాసం, ఆకలి మందగించడం, మాటలు తడబడడం, కళ్ళు మసకబారడం, మానసిక ఆందోళనలు, జ్ఞాపశక్తి లోపించడం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. నాడీ వ్యవస్థ, శ్వాసకోశాలపైన తీవ్ర ప్రభావం చూపుతని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ వాడిన వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయి. సుమారు 2% మంది తిరిగి ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. మహమ్మారి నుంచి కోలుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి, వైద్యుల నిపుణుల సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరో చెబితే కుదిరిన ఒప్పందాలు కావు ఇవి. సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం అలా బదిలీ కాదు. ఇది ఎన్నో నెలల శ్రమ ఫలితం. కోవాక్సిన్ ఉత్పత్తి ఒప్పందాలపై నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ వ్యాఖ్య. ఎవరో చెప్పడం వల్లే కోవాక్సిన్ తయారీకి ఇప్పుడు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేయడంలో నిజం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో దీనిపై మాట్లాడారు. రెమ్డెసివిర్ ఆక్సిజన్ కోటా పెంపు, మరో 5,000 ఇంజెక్షన్లు,
అదనంగా 200 టన్నుల ఆక్సిజన్ సీఎం కేసీఆర్కు తెలిపిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ముఖ్యమంత్రి కేసీఆర్ వినతి మేరకు కరోనా నియంత్రణ చర్యలో భాగంగా రాష్ట్రానికి రెమ్డెసివిర్ ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు ప్రస్తుతం రోజుకు 5,500 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు వస్తుండగా మరో 5,000 కలిపి మొత్తం 10,500 చొప్పున సరఫరా చేయనుంది. అలాగే ప్రస్తుతం 430 టన్నుల ఆక్సిజన్ను సమకూరుస్తుండగా 200 టన్నులు అదనంగా ఇవ్వనుంది. కేంద్ర పరిశ్రమలు రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్ శనివారం రాత్రి సీఎం కేసీఆర్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఇక్కడ ఇంజక్షన్ల కొరత మరియు ఆక్సిజన్ కొరత ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి మరొక కొంత సహాయం అడగాలని చెప్పేసి అడిగితే వెంటనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు మరియు ఆక్సిజన్ను సమకూరుస్తుండగా మరికొంత సహాయం చేసే అవకాశం ఉందని చెప్పేసి అదనంగా ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. సీఎం నియమించిన ఇన్ఛార్జీలు బెదిరిస్తున్నారు. హుజూరాబాద్ ప్రజాప్రతినిధులను ప్రలోభ పెడుతున్నారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధ్వజం. ఇది సంగతి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీధర్ మంచి కార్టూన్ ఇవ్వడం జరిగింది. గంగలో అనేక శవాలు. స్వామి భూలోకంలో ప్రవహించుట కష్టంగా ఉన్నది, త్వరగా కోవిడ్ను మీరే తుదముట్టించవలే అని గంగా శివుని వేడుకున్నట్టుగా ఇచ్చినటువంటి ఈ కార్టూన్ చాలా బాగుంది. ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షలు దాటిన టీకాలు. రాష్ట్రంలో 5వ స్థానంలో కరీంనగర్. రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ ప్రభావంతో తెలంగాణ ఆది సోమవారాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వర్షాలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా. ధాన్యం ఆరబోయొద్దని, పరదాలు సిద్ధంగా ఉంచుకోవాలని రైతులకు వాతావరణ శాఖ తెలిపింది. మార్కెటింగ్ శాఖ కూడా తెలిపింది. 3 రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు. తౌక్టే తుఫాన్ విరుచుకుపడుతున్న సందర్భంలో కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కరోనా ఈ 2 కూడా వెంటబడుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీఎంఓ ప్రత్యేకాధికారిగా గంగాధర్. నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ టి గంగాధర్ను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారిగా డిప్యుటేషన్పై నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం నియమించిన ఇన్ఛార్జీలు బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధ్వజం. కోవిడ్తో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది చనిపోతున్నారు. సీఎం స్వయంగా సమీక్షించి ఏ జిల్లాలో మంత్రులు ఆ జిల్లాలో కరోనా రోగులకు ముందే అందే సేవలను పర్యవేక్షించాలని చెప్పారు. కానీ కరీంనగర్ జిల్లాలో అందుకు భిన్నంగా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి గొర్రెల మంద మీద తోడేళ్లలాగా హుజూరాబాద్ ప్రజాప్రతినిధులపై దాడి చేస్తున్నారు అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. బెల్టు కర్రలతో కొట్టారు. ఏపీ పోలీసులపై జడ్జికి ఫిర్యాదు చేసిన ఎంపీ రఘురామ. తాను కస్టడీలో ఉన్నప్పుడు శుక్రవారం రాత్రి సిఐడి పోలీసులు బెల్టు కర్రలతో కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరులో ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి కె అరుణకు ఫిర్యాదు చేశారు. 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి అన్నారు. నేడు సుప్రీంలో బెయిల్ పిటిషన్. కస్టడీలో ఉన్న ఎంపీని కొట్టడం ఏంటి? ఏపీ ప్రభుత్వాన్ని పోలీసును ప్రశ్నించిన హైకోర్టు. 13 కోట్ల డోసులకు కోవాక్సిన్ ఉత్పత్తి రోజు రోజుకు పెరుగుతున్నట్లు పాల్ చెప్పారు. నెలకు 1 కోటి డోసుల ఉత్పత్తి ఇప్పుడు 1.5 కోటికి పెరిగింది. ఆగస్టు నాటికి ఇది 7.5 కోట్ల డోసులకు చేరుకుంటుంది. క్రమేపీ కేవలం భారత్ బయోటెక్లోని 10 కోట్ల డోసుల వరకు ఉత్పత్తి అవుతాయి. మరో 3 ప్రభుత్వ రంగ సంస్థలు కలుస్తున్నందున ఈ సామర్థ్యం 13 కోట్ల డోసుల వరకు చేరుతుంది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న 2 సంస్థలు భారత్ కోసం నిల్వలు ఉంచుతున్నాయి. అన్ని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు భారత్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా భావిస్తున్నాయి. ఇలాంటి సంస్థలు శాస్త్రవేత్తల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా వివరించడం మంచిది కాదు అని పేర్కొనడం అనేది జరిగింది. సో కేవలం భారత్లోనే ఉన్న వ్యక్తులకు టీకాలు అందించిన ఉద్దేశంతో ఈ 2 సంస్థలు కూడా ఇప్పుడు ఇందులోనే ఎక్కువ భారత్ కోసమే టీకాలు ఉంటున్నట్లుగా ఇక్కడ వివరించడం జరిగింది. సో 7 కోట్లకు ఉన్నటువంటి ఉత్పత్తి ఇప్పుడు 7.5 కోట్ల డోసులకు చేరుకుందని చెప్పేసి భారత్ బయోటెక్ వెల్లడించింది. సజీవ అధ్యయనాల ఆధారంగానే కోవిషీల్డ్ కాలపరిమితి పెంపు. వ్యాక్సిన్ కొరత కారణంగానే కోవిషీల్డ్ 2వ డోసు కాలపరిమితిని పెంచామని చెప్పడంలో అర్థం లేదని వికే పాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్లపై పరిశీలనకు జాతీయ స్థాయి సంఘం శాస్త్రీయ దృక్పథంతో స్వతంత్రంగా పనిచేస్తుంది. కొన్ని రోజుల క్రితం యూకే,
రెండో డోసు గడువు పెంపు నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ఆధారంగా మనం అదే దారిలో నడవడం మంచిది కాదని చెప్పింది. వ్యాక్సిన్ ఒక డోసుతోనే 62-85% రక్షణ ఉన్నట్లు తెలిపింది. రోగం తీవ్ర రూపం సంతరించుకోకుండా ఎక్కడ రక్షణ ఉంటుంది? వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వైరస్ సంక్రమణ వేగం తగ్గినట్లు రియల్ లైఫ్ అధ్యయనంలో తేలింది. ముందు చెప్పినట్లు 85% కాకుండా 65-85% వరకే రక్షణ ఇస్తున్నట్లు నిర్ధారించింది. ఆ విశ్వాసం ఆధారంగా రెండో డోస్ కాలపరిమితిని పెంచాం. ఈ నిర్ణయం తీసుకున్న మన సంస్థల్ని గౌరవించాలి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి పేర్కొన్నారు. కోవిషీల్డ్ యొక్క రెండో డోస్ తీసుకునే గడువు పెంచడం అనేది జరిగింది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రెండో డోస్ అనేది ప్రమాణాల ఆధారంగా తీసుకోవడం జరిగింది, అంతేగాని డోసులు లేవని చెప్పేసి పెంచలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 65-85% వరకు రక్షణ ఉన్నట్లుగా ఇక్కడ మొదటి డోసు తీసుకున్న వారికి ఆ విధంగా రక్షణ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందుకే దానికి సంబంధించినటువంటి గడువును పెంచడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎండాకాలం కనుక తీసుకున్నది ఇక్కడ నల్గొండలో గరిష్ట ఉష్ణోగ్రత 42.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 34.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కోవిడ్ నుంచి కోలుకున్నాక ఈ లక్షణాలతో వైద్యులను సంప్రదించాలి. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం, నడిచినప్పుడు ఆయాసంగా ఉండడం, చేతులు నీలి రంగులోకి మారడం, జ్వరం 101 డిగ్రీలు దాటుతుండడం, తీవ్రమైన దగ్గు నిరంతరంగా భావిస్తుండడం, అయోమయ స్థితికి చేరుకోవడం, మాటలు తడబడడం, ఛాతీలో పట్టి వేసినట్లుగా ఉండడం, భరించలేని తలనొప్పి, వాంతులు, కళ్ళు వాపు, కనుగుడ్డు లాగడం, కళ్ళు మసకబారడం, కాళ్ళ వాపులు, నోటిపూత, ఆహారం మింగడంలో ఇబ్బందులు, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం, నిద్రలేని రాత్రులు గడపాల్సి రావడం, వీటి సంబంధించిన లక్షణాలు ఉంటే మళ్ళీ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలం వేధించే సమస్యలు ఇక్కడ ఉన్నాయి. 99-100 డిగ్రీల జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, నీరసం, అలసట, చిన్న విషయాలకే కంగారు పడడం, ఏకాగ్రత తగ్గడం, ఆకలి తక్కువగా ఉండడం, కళ్ళు తిరగడం. రాష్ట్రానికి రానున్న 140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్. రాష్ట్రానికి గుజరాత్, ఒడిశాల నుంచి 140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ద్రవ ప్రాణవాయువు రానుంది. గుజరాత్ నుంచి 4 ట్యాంకర్లతో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ శనివారం బయలుదేరగా, ఒడిశా నుంచి 4 ట్యాంకర్లతో మరో రైలు ఆదివారం బయలుదేరనుంది. రాష్ట్రానికి ఇప్పటికే 4 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్రవ ప్రాణవాయువును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రోజుకు 30-35 వేల టీకాలు. ఏప్రిల్లో పోల్చితే భారీగా తగ్గుదల, మేలో ఇప్పటికే వేసింది 21.4%. ప్రజల ఇబ్బందులు మంత్రులకు కనిపించడం లేదా? ఎంపీ కోమటిరెడ్డి విమర్శించడం జరిగింది. సీఎం సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ట్విట్టర్లో వైఎస్ షర్మిల గారు. ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఏపీలో పాజిటివిటీ రేటు ఆందోళనకరం. వారం వృద్ధి రేటు అత్యధికంగా 30% వరకు ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్య. కేసుల పెరుగుదలలో ఏపీకి 2వ స్థానం ఉన్నట్లు ఇక్కడ చెప్పారు. చేపలు, చెత్తపాలు. లాక్డౌన్ కారణంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. దీంతో మత్స్యకారుల నష్టాలు చవిచూస్తున్నారు. హైదరాబాద్లోని రామ్నగర్ ప్రాంతంలో ఉన్న చేపల మార్కెట్కు మత్స్యకారులు ఉదయం 6 గంటల్లోపే చేపలు తీసుకొస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత కొనుగోలు చేసేవారు కరువడంతో చేసేదేమి లేక వాటిని అక్కడే వదిలేసి వెళ్తున్నారు. చివరికి మరణించిన ఆ చేపలను జీహెచ్ఎంసీ సిబ్బంది ఇలా వాహనాల్లో డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. అసమానతలు ఊబిలో ప్రజారోగ్యం. వైద్య సేవల్లో వెనుకబడిన ఇండియా. దేశ అభివృద్ధిని నిర్ణయించే ప్రధాన కొలమానం ప్రజల ఆరోగ్యమే. కోవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న సంక్షోభంలో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని చిగురుటాకుల్లా వణుకుతున్న తరుణంలో ప్రజారోగ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వైరస్ 2వ దశలో భారత్ విలవిల్లాడుతున్న వేళ ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండడం ఎంత అవసరమో స్పష్టమవుతుంది. చక్కటి ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలు 3 విధాలైన సార్వత్రిక ప్రజారోగ్య విధానాన్ని అమలు చేస్తున్నాయి. యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ సంరక్షణ అంతటిని ప్రభుత్వాలే భుజాన వేసుకున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాలు ప్రైవేట్ బీమా సంస్థల మీద ఆధారపడుతున్నాయి. ఇక యుఎస్ వంటి దేశాలు మిశ్రమ ధోరణిని అవలంబిస్తున్నాయి. సో దేశాభివృద్ధిని నిర్ణయించే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యం మాత్రమే అని చెప్పేసి, దానికోసం మనం ఈ కరోనా కాలంలో స్పష్టంగా మన యొక్క
సర్కారు చిత్తశుద్ధే సరైన మందు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మంచి ఆర్టికల్ ఇచ్చారు ఇక్కడ. చీకటి కోణాలని చీల్చిన రే. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఇదే నెలలో వంగదేశం ఒక చక్కకర్తకు జన్మనిచ్చింది. చిరుతప్రాయంలో ఆయన శాంతినికేతన్లో చిత్రకళను అభ్యసించి నిశ్చలన చిత్రకారుడిగా గొప్ప పేరు సంపాదించారు. ధర్మిలా చిత్రరంగంలో ప్రవేశించి 37 కళాఖండాలతో చలన చిత్రకారుడిగా ఆవిర్భవించాడు. ఆస్కార్ అందుకున్న తొలి భారతీయుడిగా, భారతరత్న దక్కిన తొలి చలనచిత్రకారుడిగా, తిరుగులేని గుర్తింపు సాధించి చరిత్రకారుడిగా మిగిలిపోయారు. దేశం గర్వించదగ్గ సత్యజిత్ రే జీవితం ప్రధానంగా ఒక త్రివేణి సంగమం. సంబంధించి అతని శత జయంతి ఉత్సవం సందర్భంగా సత్యజిత్ రే గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆపత్కాలంలో దుర్రాజకీయాలైన మహమ్మారిపై పోరులో ప్రధాన అడ్డంకి అదే. గంగానదిలో 10ల సంఖ్యలో మృతదేహాలు తేలుతున్నాయి. కరోనా చికిత్స కోసం వచ్చిన వారిలో కొందరు అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. ఆక్సిజన్ అందని అభాగ్యుల ఆర్తనాదాలు రోజు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆసుపత్రి పడకల కోసం జనం పడిగాపులుగా పడుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంతర్యంలో కనుక చూసుకుంటే సర్దుబాటుకు చోటిద్దాం. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా, చేరుకోలేమనిపించినా ఎంతో కొంత దూరం ప్రయాణించాలి. కనీసం చేరుకునే ప్రయత్నం జరగాలి. లక్ష్యం చేరుకున్నామా లేదా అన్నదానికంటే ఎటువంటి కుయుక్తులు పన్నకుండా ప్రయత్నం చేశామా లేదా అన్నదే ముఖ్యం. విలువైన దాన్ని అందుకుంటున్నామనే భ్రమలో, ప్రయత్నంలో మన విలువల్ని తాకట్టు పెట్టకూడదు అనేది అంతర్యామిలో మంచి అంశాలను ఇక్కడ వివరిస్తూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇక్కడ వసుంధరలో కనుక చూసుకున్నట్లయితే మరొక స్ఫూర్తిదాయకమైన విషయం ఇక్కడ చూద్దాం. బంజార్లో బంగారం పండించింది. ఊహ తెలియని వయసులోనే పెళ్లి. ప్రపంచాన్ని అర్థం చేసుకునే లోపే పెనిమిటి అకాల మరణం. 4 బిడ్డల పెంపకాన్ని తలెత్తుకుని ఒంటరిగా జీవిత పోరాటం మొదలుపెట్టింది వన్నూరమ్మ. నేడు ప్రధాని ప్రశంసలు అందుకుంది. చూడండి, అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి చెప్పడానికి వీలే నిదర్శనం. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా కుంగిబాటు లోను కాకుండా, ఎక్కడ కూడా నిరాశకు లోను కాకుండా ప్రయత్నిస్తూ వెళ్ళడమే విజయానికి కారణం. వన్నూరమ్మది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామం. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న వన్నూరమ్మకు మొదట 7వ తరగతి వరకే చదివింది. కానీ 20 సంవత్సరాల తర్వాత చదువుపై మక్కువ పెంచుకున్నారు. తన పిల్లలతో పాటు 2010లో 10వ తరగతి పరీక్షలు రాశారు. దేశ ప్రధానితో మాట్లాడతానని కలలో కూడా అనుకోలేదు. దేశానికి ఆదర్శంగా ఉండి మహిళల సత్తా చాటి చెప్పావని ప్రధాని అనడం అదృష్టం. 200 మంది మహిళలతో ప్రకృతి వ్యవసాయం చేయించి నాలా ప్రశంసలు అందుకునేలా చేయాలని నిర్ణయించుకున్నాను. కలెక్టర్తో మాట్లాడినప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తే ప్రభుత్వం అందించే భరోసా కూడా అక్కర్లేదని చెప్పాను. ఎందుకు ఇలా అన్నావని ఆయన అడిగారు. ప్రకృతి సేద్యంతో ఎవరిపై ఆధారపడకుండా వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసి ప్రధానితో శభాష్ అనిపించుకున్నటువంటి వన్నూరమ్మకు మనం కూడా శభాష్ అని ప్రశంసలు కురిపిద్దాం. ఇక్కడ ఛాంపియన్ కనుక చూసుకున్నట్లయితే సుశీల్పై బెయిలబుల్ వారెంట్. చాలామంది కంటే నేను మెరుగే అని చెప్పేసి అంబటి రాయుడిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. విజయశంకర్ గారు చెప్పారు చాలామంది కంటే నేను మెరుగు అని చెప్పేసి. 2019 వన్డే ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అంబటి రాయుడిని కాదని 3 రకాలుగా ఉపయోగపడతానంటూ ఆల్రౌండర్ విజయశంకర్ను ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంచుకోవడం అప్పట్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్కు తానియా. ప్రపంచ జూనియర్ టెన్నిస్ టోర్నీలో ఓషియానియా ఫైనల్ అర్హత రౌండ్లో తలపడే భారత బృందంలో రిజర్వ్ క్రీడాకారిణిగా తెలంగాణ బాలిక తానియా సరన్ చోటు దక్కించుకుంది. టైటిల్ పోరుకు నాదల్. ఫేవరెట్ రఫెల్ నాదాల్ ఇటాలియన్ ఓపెన్లో ఫైనల్కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2వ సీడ్ నాదల్ ఒపెల్కా అమెరికాను వరుస సెట్లలో ఓడించాడు. ఈ పోరులో 5 ఏస్లు కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ 2 సార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేశారు.
సో ఫేవరెట్ రఫేల్ నాదల్ ఇటాలియన్ ఓపెన్లో ఫైనల్లోకి దూసుకెళ్లడం జరిగింది. టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. పునరుత్పాదక ఇంధనంపై కోవిడ్ దెబ్బ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక. కరోనా ఉధృతి కారణంగా దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి గత ఏడాదికి సగానికి సగం పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020 డిసెంబర్ నాటికి 5.62 గిగావాట్ల మాత్రమే సాధ్యమైందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది. ఉత్తరం వెళ్లే రైలు రిజర్వేషన్ దొరక్క రోజుల తరబడి రైల్వే స్టేషన్లో పడిగాపులు, వలస కూలీల అవస్థలు. నేడు బీహార్కు 3 రైళ్లు. ఆందోళన వేల ఆపద్బాంధవి. కరోనా బాధితులకు అండగా సింగరేణి. కరోనా బాధితులపై జీఎస్టీ భారం. ప్రాణవాయువు నుంచి ప్రాణధార, పరికరాల వరకు అదే తీరు. 12 నుంచి 18% దాకా తప్పని బాధుడు. 12% జీఎస్టీ పరిధిలో ఉన్నవి మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, కోవిడ్ నిర్ధారణ కిట్లు, రీజెంట్లు, వెంటిలేటర్లు, ఇతర శ్వాస పరికరాలు, మెకానికల్ విడిభాగాలు, ఫిల్టర్ ఉన్న మాస్కులు, రబ్బర్ గ్లౌజులు, రక్షణ అద్దాలు, బ్యాండేజీలు ఆపరేషన్కు వాడేవి. 18% జీఎస్టీ పరిధిలోనివి. స్టెరిలైజేషన్కు ఉపయోగించే ఇథైల్ ఆల్కహాల్, సబ్బులు, చర్మ శుభ్రతకు వినియోగించేవి, శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు, ప్రమాదకర వ్యర్థాలు చేసేందుకు వాడే కవర్లు, ప్లాస్టిక్తో చేసిన రక్షణ పరికరాలు, క్రిమి సంహారకరాలు, టిష్యూ పేపర్, నాప్కిన్లు, ఇవన్నీ కూడా 18% జీఎస్టీ పరిధిలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరు ఏమన్నా మోదీజీ మీ వల్లే గంగానది విలపిస్తుంది, గంగానదిని తనను పిలుస్తుందని నాడు వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు ఆ పవిత్ర నది విలపించేలా చేస్తున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు విమర్శించారు. ఆక్సిజన్ లేక చనిపోతుంటే డార్క్ చాక్లెట్ తినమంటారా? ఆక్సిజన్ లేక జనాలు చనిపోతుంటే కరోనా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి డార్క్ రాకెట్లు తినడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సలహా ఇవ్వడం విడ్డూరం అని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పులతోనే వ్యాక్సిన్ కోసం అన్యాయమైన పోటీ ఏర్పడుతుందని శశి థరూర్ గారు విమర్శించడం జరిగింది. వ్యాక్సిన్ విషయంలో అసమానత అమానుషం అని చెప్పేసి ఆంటోనియో గుటెరస్ చెప్పడం జరిగింది. జామ్నగర్ రిలయన్స్ నుంచి 80 టన్నుల ఆక్సిజన్ ఇప్పించండి ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ. పురాల్లో ఎర్లీ బడ్కు స్పందన. జిహెచ్ఎంసీలో 413 కోట్ల వసూలు. ఇతర కార్పొరేషన్లు, పురపాలికల్లో 101 కోట్లు నెలాఖరు వరకు అవకాశం. ఏం లేదండి, రాష్ట్రంలో ఆస్తి పన్ను వసూలుకు పురపాలక శాఖ అమలు చేస్తున్న ఎర్లీ బర్డ్ పథకానికి మంచి స్పందన లభిస్తుంది. గడువు కంటే ముందే ఆస్తి పన్ను కనుక చెల్లించినట్లయితే 10% శిశు విద్య ప్రత్యామ్నాయంగా ఉందిగా. 3 నుంచి 6 ఏళ్ల వయసులో వేగంగా ఆకలింపు చేసుకోవాల చురుకుదనం. అందుకే పూర్వ పాఠశాల విద్యకు పెద్దపీట. కరోనా మహమ్మారితో గత ఏడాది వృధా. వచ్చే విద్యా సంవత్సరం పైన నీడలు. తల్లిదండ్రులు చొరవతో లోటు భర్తీ చేయవచ్చట నిపుణులు. రెండో రోజు స్వల్ప తగ్గుదల. దేశంలో 3,26,098 కరోనా కొత్త కేసులు తగ్గిన తొలి 5 రాష్ట్రాల్లో తెలంగాణ. రెండో ఉధృతి తగ్గుముఖం. పారదర్శకంగా పాజిటివ్ గణాంకాలు. వాస్తవిక సంఖ్యను వెల్లడించేలా రాష్ట్రాలను ప్రోత్సహించండి. కరోనాపై సమీక్షలో అధికారులకు ప్రధాని మోదీ సూచన. ప్రపంచంలో అత్యంత నాణ్యమైనది కోవాక్సిన్. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ ప్రపంచంలోని అత్యధిక నాణ్యత కలిగిన వ్యాక్సిన్గా గుర్తింపు పొందినని, ఇది తెలుగు వాళ్ళగా మనం గర్వించే విషయమని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా బాధ్యత రాష్ట్రాలదే అని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. అంతర్జాతీయ వార్తా సంస్థలున్న భవనం నేలమట్టం. ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటి వరకు హమాస్ ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ శనివారం గాజా నగరంలోని అసోసియేటెడ్ ప్రెస్
ఆల్ అజీరా లాంటి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు పనిచేస్తున్న 11 అంతస్తుల ఆల్ జలాల్ భవనాన్ని నేలమట్టం చేసింది. సో ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో కూలిపోతున్న గాజాలోని విదేశీ మీడియా సంస్థలున్న భవనం. పశ్చిమ బెంగాల్లో సంపూర్ణ లాక్డౌన్, ఇతర రాష్ట్రాల ఆంక్షల పొడిగింపు. పీఎం కేర్స్ నిధులతో టీకాలు కొనాలంటూ వ్యాజ్యం. అరుణగ్రహంపై చైనా ముద్ర. అంగారకుడిపై దిగిన చైనా రోవర్ ఊహాత్మక దృశ్యాలను బీజింగ్లో ఏర్పాటు చేసిన స్క్రీన్పై ప్రసారం చేస్తున్న స్థానిక మీడియా. అంగారకుడి ఉపరితలంపై చైనా తొలిసారిగా తన ముద్ర వేసింది. ఆ గ్రహం విజయవంతంగా ఒక రోవర్ను దించింది. తద్వారా అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశంగా గుర్తింపు పొందింది. సంక్లిష్ట ప్రక్రియను దిగ్విజయంగా నిర్వహించిన శాస్త్రవేత్తలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభినందనలు తెలిపారు. తమ ఖగోళ పరిశోధనలో ఇదో ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా చైనా శాస్త్రవేత్తలను అభినందించింది. కర్ణాటక నుంచి బైడెన్ కమలకు మాస్కులు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షుడు కమలా హారిస్కు కర్ణాటకలోని దావణగిరికి చెందిన వివేకానంద అనే వ్యక్తి మాస్కులు పంపించారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణ కీలకం. గ్రామాలకు అంతర్జాతీయ స్థాయి కోవిడ్ చికిత్సా ప్రమాణాలు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ. ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా వెల్లడి. ఆహారమే ఔషధం అని చెప్పేసి ఆహా ఏమి రుచి అనే దాంట్లో చూస్తున్నాం. కర్బూజా, కొండంత అండ. సో వివిధ రకాల ఆహార పదార్థాలు మరియు ఫలాలు, తీయటి మాత్రలు, మెత్తని సూది, అంటే వీటికి సంబంధించినటువంటి మంచి విషయాలు ఆహానే పేపర్లో ఇవ్వడం జరిగింది. బిజినెస్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటి నుంచి పనిపై సైబర్ నేరగాళ్ల పంజా. సంస్థల వెబ్సైట్లోకి చొరబాటు, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటి నుంచి పనిచేస్తున్నటువంటి సంస్థలపైన చొరబాటు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. H1B వీసాలపై గూగుల్ కీలక నిర్ణయం. అమెరికాలోని H1B వీసాలపై పనిచేసే వారి భాగస్వాములకు కూడా వర్క్ వీసాలు ఇవ్వాలని మద్దతు ఇస్తున్న అమెరికా కంపెనీలకు గూగుల్ సైతం మద్దతు పలికింది. సాధారణంగా భారత ఐటీ ఉద్యోగులు ఈ వీసాపైన అమెరికాకు వెళ్తుంటారు. H1B వీసాలున్న వారి కుటుంబ సభ్యులకు US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ జారీ చేసే వీసాని H4గా స్వతంత్ర భారతానికి అతిపెద్ద సవాల్ ఇదే. ప్రభుత్వం ప్రతి చోట్లకు వెళ్ళలేకపోతుంది. రఘురామరాజన్. స్వాతంత్రం వచ్చాక భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కరోనానే కావచ్చని RBI మాజీ గవర్నర్ రఘురామరాజన్ పేర్కొన్నారు. సర్వశక్తులు టీకా ఉత్పత్తి పెంపుపైనే ఆనంద్ అదర్ పూనావాలా. దేశంలో గిరాకీకి తగ్గట్లుగా కోవిషీల్డ్ ఉత్పత్తిని పెంచడంలో తమ వంతుగా అత్యుత్తమంగా పనిచేస్తున్నామని అదర్ పూనావాలా పేర్కొన్నారు. ఘనమైన బ్యాటరీలు వస్తున్నాయి. విద్యుత్ వాహనాల వ్యయాలను తగ్గిస్తాయి. కొత్త సాంకేతికత దిశగా కంపెనీలు. ఇక్కడ హాయిబుజ్జి కనుక చూసుకున్నట్లయితే కథ ఇవ్వడం జరిగింది. మరియు పదమాలిక, క్విజ్ కార్యక్రమాలు, సుడోకు, ఏది భిన్నం, అంకెల్లో బొమ్మ, చెప్పుకోండి చూద్దాం వంటి విషయాలు, చిత్రంలో దారేది, సో నేను వేసిన బొమ్మ అని చెప్పేసి మంచి మంచి అంశాలు ఇవ్వడం జరిగింది. వీటిని కనుక నేర్పినట్లయితే పిల్లల్లో ఈ కరోనా కాలంలో మరియు వేసవి కాలంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. వాళ్ళలోని మంచి విషయాలను బయటకు తీయడానికి ఉపయోగపడతాయి. సో ఇవి అండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.